నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో రైతుల ఆందోళన ఉధృతమైంది. వెల్మినేడు పిఎస్సిఎస్ సెంటర్ వద్ద రైతులు నిరసనకు దిగారు. పిఎస్సిఎస్ సెంటర్ కు వచ్చిన 550 యూరియా బస్తాలను ఆన్లైన్లో నమోదు చేసిన 5 నిమిషాలకే నో స్టాక్ గా చూపించడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు పిఎస్సిఎస్ సెంటర్ గేటుకు తాళం వేశారు. ఆన్లైన్ విధానం కారణంగా తాము యూరియా బుక్ చేసుకోలేకపోతున్నామని, వెంటనే ఆన్లైన్ సిస్టమ్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పిఎస్సిఎస్ సెంటర్ పరిధిలో ఉన్న సమీప రైతులకు కాకుండా ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే యూరియా అందిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానం వల్ల స్థానిక రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు నిన్న సాయంత్రం 560 బస్తాలు యూరియా రావడం జరిగింది. కానీ 9:30కు యాప్లో పెడతానని చెప్పింది. 9:30కు పెట్టిందా, 8:30కు పెట్టిందా, ఎక్కడ పెట్టిందో మాకు అర్థం కాలేదు. 9:30కు ఎగ్జాక్ట్లీ మేము ఓపెన్ చేసి చూస్తే ఒక్క బస్తా లేదు. మీకు ఇన్ఫర్మేషన్ లేదా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పొద్దు నుంచి రైతులందరూ ఒకసారి చూడాలి. అయినా కూడా మేము మాకేమో సరిగా తెలియదు. అయినా కూడా యాప్ ఓపెన్ చేసి చూసుకునేసరికి ఒక బస్తా కూడా లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యమా లేకపోతే ఇక్కడ చేస్తున్న సిబ్బందా? మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ బస్తాలు ఎట్లా అయినాయి, ఆ బుకింగ్ అవుతుంది కదా, ఎవరికి ఎన్ని బస్తాలు అయినాయి, ఏ టైమింగ్ అనేది మాకు బయోడేటా కావాలి. ఆ బయోడేటా తీసినాకనే వీడికెళ్ళి బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మాత్రం వీడికెళ్ళి మాత్రం ఒక బస్తా కూడా పోదు. దేనికైనా సిద్ధం, రైతులు దేనికైనా సిద్ధానికి ఉన్నాం. దాదాపు ఒక 15 రోజుల నుంచి వచ్చినట్టే మాయమైపోతుంది. మాకు వీడికి వచ్చేసరికి ఒకటి ఉండలేదు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎక్కడ పోతుందో మాకు డిమాండ్ చేసేది ఒకటే, వీడికెళ్ళి మాత్రం ఒక బస్తా తీసేయడానికి వీల్లేదు. ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నాం, ఒక్క మనిషికి ఒక బస్తా దొరకట్లేదు. కానీ ఎవడు కొడుతుండి, ఎక్కడ పోతున్నాయి? నుంచి మేము వచ్చినాం. 15 రోజుల కింద అదేని లోడ్ వచ్చినాడు ఉరికొస్తారకు 1 నిమిషంలో కథమైనాక మళ్ళీ లేవనగానే వెళ్ళిపోయినాం పేరపల్లికి. మళ్ళా ఈ రోజు వచ్చిన, ఈ రోజు కూడా అట్లే అయింది. అంత ఒక రోజు వచ్చిన అట్లా కూడా మాకు ఒక్క బస్తా ఇస్తలేదు సారు. ఇప్పుడు నెల 15 రోజుల కింద ఒక 4 బస్తాలు ఇచ్చిర్రు. ఇంతవరకు మేము నాటేసిన కాచి మందు చల్లలే. మేము ఎట్లా బాగుపడాలి? రైతులము మేము ఏ విధంగా ముందు పడాలి? మాకేంది, మీరేం చేస్తారు? సహకారం మాకు ఏమన్నా చేస్తురా? మేము వచ్చింది ఎందుకు? ఈడ బ్యాంక్ ఉందనే కదా మేము వచ్చినాక ముఖం మీద కొట్టి లేదని ఎలా కొడుతుర్రు? మేము ఒక ఊరు నుంచి కిరాయి పెట్టుకుని వస్తున్నాము. మా పరిస్థితి ఏంది? మేము ఎక్కడ పోవాలి? 1 నిమిషం మాకు చదువు రాదు సారు. మేము చదువు రాదు, కాగితాలు పట్టుకుని నిలబడేస్తాం. అన్నం కూడా వెళ్ళా సార్ మేము.